చందమామ కథ తీరని కోరిక. కాశీపట్టణంలో తిలోత్తమ అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ఉండేది. అంత చిన్న వయస్సులోనే ఆ అమ్మాయి గొప్ప సంగీత విద్వాంసురాలు అన్న పేరు సంపాదించుకుంది. ఆమె పేరు ప్రఖ్యాతులు విని రాజుగారు ఆమెను రప్పించి తన కుమార్తె అయిన చంద్రరేఖకు సంగీతం చెప్పటం కోసం నియమించారు. తిలోత్తమ, చంద్రరేఖ ఇంచుమించు సమాన వయస్కులే. అందుచేత వాళ్ళిద్దరికీ చక్కటి స్నేహం కుదిరి కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు. కొంతకాలం అయ్యేసరికి రాజుగారు తన కుమార్తె సంగీతం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని ముచ్చటపడి అంతఃపురానికి వచ్చారు. ఆయన వెంట రాణిగారి తమ్ముడు, చంద్రరేఖకు మేనమామ అయిన వీరసేనుడు కూడా వచ్చాడు. చంద్రరేఖ తాను తిలోత్తమ దగ్గర నేర్చుకున్న పాటలు కొన్ని పాడి వినిపించి తన విద్య కనబరుస్తూ ఉంది. కూతురు విద్యకు రాజుగారు మెచ్చుకున్నారు కూడా. వీరసేనుడు కూడా మెచ్చుకోవాల్సిందే, కానీ తిలోత్తమను చూసినప్పటి నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని అతనికి కోరిక పుట్టింది. ఒక రోజున తిలోత్తమ ఒక్కతే ఉండగా చూసి వీరసేనుడు, తిలోత్తమ, నన్ను పెళ్లి చేసుకో, నీవు కోరిన నగలు చేయిస్తాను అన్నాడు. రాణిగారి తమ్ముడు అన్న మాటే గాని రూపానికి వీరసేనుడు పరమ అసహ్యంగా ఉంటాడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి తిలోత్తమ ఒప్పుకోలేదు. కానీ వీరసేనుడు తన ప్రయత్నం మానలేదు. ఒకానొక కీకారణ్యంలోకి పోయి ఒక మందుల దాన్ని ఆశ్రయించాడు. అది 10 వరహాలు పుచ్చుకొని ఏదో ఇంత నల్లటి భస్మం సీసాలో వేసిచ్చింది. ఒయ్యి దొర, ఈ పొడి చమురులో కలిపి ఆ పిల్ల తలకు రాయి, ఆమె తనంత తానే వచ్చి పూలదండ వేసి నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పింది. మందుల దాని మాట ప్రకారం వీరసేనుడు ఒక అమావాస్య నాటి రాత్రిపూట తిలోత్తమ నిద్రపోతూ ఉన్న గదిలోకి ప్రవేశించాడు. ఆ మందు తలకు తగిలిన తక్షణమే ఆమెకు తన పైన ప్రేమ పుట్టుకు చక్కా వస్తుందని, కనుక ఆమెకు మెలకువ వచ్చినా ప్రమాదం ఏమీ ఉండదని నమ్మకంతో ఆ మూర్ఖుడు ఆమె తలకు తైలం రాయసాగాడు. ఆమెకు ఇట్టే మెలకువ వచ్చి దొంగ దొంగ అని కేకపెట్టేసరికి ఆ పక్క గదిలోనే పడుకొని ఉన్న చంద్రరేఖకు కూడా మెలకువ వచ్చింది. ఆమె కూడా దొంగ దొంగ అని అరిచేసరికి వీరసేనుడు పరిగెచ్చుకొని ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. ఇంత పని జరిగిన వీరసేనుడికి తిలోత్తమ పైన మమత పోలేదు. తాను గట్టిగా రాసిన తైలం పనిచేసి ఆమె పూలహారంతో తన మేడకు వస్తుందని 2-3 రోజుల వరకు ఎదురు చూశాడు. ఆ తర్వాత తనే ఆమె మేడ పరిసరాల్లోకి వెళ్ళి తచ్చాడి చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. అప్పుడు తెలిసింది అతనికి ఆ కోయది మోసం చేసుంటుంది అని. తర్వాత వీరసేనుడు కొందరు దొంగలను నియమించి తిలోత్తమను రహస్యంగా ఎత్తుకు రావటానికి ఏర్పాటు చేశాడు. కొన్నాళ్ళకి చంద్రరేఖ, తిలోత్తమ చెలికత్తెలతో సహా నగరానికి సమీపాన ఉన్న ఉద్యానవనంలో కొన్ని రోజులు సరదాగా మకాన్ చేసి రావాలని వెళ్ళారు. తిలోత్తమ ఎక్కడెక్కడ మసులుతూ ఉన్నది. వీరసేనుడు నియమించిన దొంగలు కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళ రాత్రి ఉద్యానవనంలో పొంచి ఉండి అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రపోయేసరికి భవనంలో ప్రవేశించారు వాళ్ళు. అక్కడందరూ తూలిక తలపాల మీద మంచి నిద్రలో ఉన్నారు. తిలోత్తమను ఆమె పగలు కట్టిన చీరను బట్టి దొంగలు గుర్తుంచుకునే ఉన్నారు కనుక ఆ చీర కట్టుకున్న పిల్ల పడుకొని ఉన్న మంచం కనిపెట్టి ఆమెకు మెలకువ రాకుండా ఆ మంచాన్ని మోసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి వీరసేనుని ముందు పెట్టి, మా బహుమానం అండి బాబయ్య అని అన్నారు. ఇస్తా ఇస్తా అంటూ సంతోషం పట్టలేక నిద్రలో ఉన్న అమ్మాయికేసి ఒక్క మాట చూశాడు వీరసేనుడు. తీరా చూసేటప్పటికీ ఆమె తిలోత్తమ కాదు, తన మేనకోడలు చంద్రరేఖే. ఈమెనా తీసుకొచ్చారు గుడ్డిమాలోకం, జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ దించేసి రండి అని వాళ్ళని తిట్టి పంపాడు వీరసేనుడు. చేసేది లేక దొంగలు మంచాన్ని ఎత్తున పెట్టుకుని తిరిగి ఉద్యానవనానికి బయలుదేరారు. అంతలో గస్తీ తిరిగే రాజభటుల సందడి వినపడేసరికి ఆ మంచంతో పట్టుబడితే తమ ప్రాణాలు దక్కవు కదా అని వాళ్ళు రాత్రికి రాత్రే ఆ సమీపంలో ఉన్న ఒక అడవిలోకి ప్రవేశించారు. తాము పడ్డ కష్టం ఊరికి ఎందుకు పోవాలి అని చెప్పి ఆ దొంగలు చంద్రరేఖ నగలన్నీ ఒలుచుకొని ఆమెను అరణ్యంలో ఒంటరిగా వదిలేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
తెల్లవారేసరికల్లా రాజకుమార్తె కనపడడం లేదు అన్న వార్త నగరం అంతా పాకిపోయింది. రాణి రాజు వచ్చారు ఉద్యానవనానికి. వీరసేనుడు వచ్చాడు. సమయంలో సమయమని తిలోత్తమను వశం చేసుకోవటానికి అతడు మళ్ళీ ఒక పన్నాగం పన్నాడు. చంద్రరేఖ ఏమైపోయిందో అని అంత ఆత్రం పడుతూ ఉంటే, ఏమైపోతుంది, మన పాలిటి శనిలాగా వచ్చి చేరింది ఈ తిలోత్తమ. నగల కోసం మన పిల్లను ఇదే చంపేసుంటుంది. ఈమె కట్టుకున్న చీర ఎవరిదో అడగండి ముందు అని అన్నాడు వీరసేనుడు. రాణి చూసి, అవును, ఈ చీర మా అమ్మాయిదే, నీకెలా వచ్చింది తిలోత్తమ అని అడిగింది. అందుకు తిలోత్తమ, నిన్న జలకమాడినప్పుడు చంద్రరేఖ ముందుగా గట్టు మీదకు వచ్చింది. చీకటిలో తన చీరకు బదులుగా నా చీర కట్టేసుకుంది. నేను వచ్చి చూసి చెబితే, ఇప్పుడు మార్చేదేమిట్లే, నా చీర నువ్వు కట్టుకో అంది. అందుకనే కట్టుకున్నాను అని సమాధానం చెప్పింది. ఇదంతా కపట నాటకం ఆడుతోంది అని వీరసేనుడు తిలోత్తమ పైన కారాలు మిరియాలు నూరజుచ్చాడు. ఏమీ తోచక పాపం రాజు రాణి దుఃఖంలో మునిగిపోయారు. వీరసేనుడే అక్కడ పెత్తనం చేసి అధికారం పుచ్చుకొని భటులతో ఈ హంతకురాల్ని తక్షణం తీసుకెళ్ళి అడవిలో నది అవతలి ఒడ్డున వదిలేసి రండి అని ఆజ్ఞాపించాడు. అక్కడి నుంచి వీరసేనుడు అడవిలో నదికి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయాడు. అతను చేరుకోక పూర్వమే రాజభటులు తిలోత్తమను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇదేమిటి, ఏ పాపం ఎరగందే ఈ వాదు నా మీద పడిందేమిటి అని తిలోత్తమ ఏడుస్తూ ఉండగా ఎదుట వీరసేనుడు నిలబడి నవ్వుతూ, నీకేం పర్వాలేదు తిలోత్తమ, నిన్నిక్కడ కలుసుకోవడానికే నీకిలాంటి శిక్ష వేశాను అని అన్నాడు. తిలోత్తమ ఉగ్రురాలై అతన్ని తట్టడం మొదలుపెట్టింది. శాంతించు తిలోత్తమ, కోప్పడకు, నన్ను పెళ్లి చేసుకో. కూతురు పోయిందన్న బెంగతో మా బావకి మతిపోతుంది. అప్పుడు రాజ్యం నాకొస్తుంది, నేను రాజునవుతాను, నువ్వు రాణివి అవుదువు గాని అంటూ ఉండగానే ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి తగిలి హా అంటూ అతను నేల మీదకు ఒరిగిపోయాడు. మరుక్షణంలో అక్కడికి విల్లంబులు ధరించిన ఒక ముసలి కోయవాడు వచ్చి చూసి, అయ్యో మనిషా, దూరం నుంచి చూసి ఏదో అడవి జంతువు మిమ్మల్ని హింసిస్తోందనుకుని బాణం వేశానమ్మా అన్నాడు. మంచి పని చేశావు తాత, వీడు జంతువు కన్నా హీనుడు అంటూ జరిగిన సంగతంతా చెప్పింది తిలోత్తమ. కోయ తాత ఆమెను ఓదార్చి తన గుడిసెకు తీసుకొని పోయాడు. వాళ్ళు వెళుతూ ఉండగా సమీపాన్న, బాబోయ్ చంపేయకండి, నిజం చెప్తా అన్న ఆర్తనాదం వినిపించింది. అక్కడకు వెళ్ళి చూసేటప్పటికి తిలోత్తమను అడవిలో విడిచి తిరుగుదారి పట్టిన రాజభటులు ఒక మనిషిని చెట్టుకు కట్టి నిజం చెప్పు అని గద్దిస్తున్నారు. తిలోత్తమకు నోట మాట రాక నిలబడిపోయింది. ఆ కట్లతో ఉన్నవాడు చెప్పిన వైనం వినేసరికి వాడు రాజకుమార్తెను ఎత్తుకొచ్చిన దొంగళ్లలో ఒకడని, రాజభటులకు వాడు మాత్రమే పట్టుబడ్డాడని తేలింది. తిలోత్తమ వాడి కట్లు విప్పించి చంద్రరేఖ ఉన్న చోటుకి దారి చూపమంది. రాజపుత్రిక కంటపడగానే తిలోత్తమ ఆమెను ఆనందంతో కౌగిలించుకుంది. వీరసేనుడు చేసిన దుష్ట పన్నాగాలు దారిలో చెప్పుకుంటూ వారు వెంటనే నగరం చేరుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.